గోదావరి జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్ద పులిని ఈరోజు సురక్షితంగా బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. పులిని బంధించేందుకు పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందం జిల్లాకు చేరుకున్నట్లు వెల్లడించారు. అలాగే అటవీ శాఖ వన్యప్రాణి విభాగం చీఫ్ వార్డెన్ అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. పులి కదలికలపై డ్రోన్ టెక్నాలజీలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. పులి సంచరించే ప్రాంతాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. పులి ఫోటోలు, వీడియోలు వ్యక్తిగత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయవద్దని సూచించారు. పులి సంచారంపై సమాచారం ఉంటే సమీప పోలీస్, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలియచేయాలని తెలిపారు. పులిపై ఎటువంటి దాడులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. పెద్ద పులి రాజానగరంలో నివాసాల మధ్య దర్జాగా సంచరిస్తూ కంటపడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాజానగరం మండలం రఘునాథపురంలో ఈ తెల్లవారుజామున కందిరెళ్ల యలమంచిలి అనే రైతుకు చెందిన దూడను హతమార్చింది. నిన్న రాత్రి దివాన్ చెరువు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీబీసీ ఫంక్షన్ హాల్ వద్ద కనిపించింది. అటుగా వెళుతున్న యువకులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. దివాన్ చెరువు నుంచి రఘునాథపురం గ్రామంలోకి ప్రవేశించి దూడను చంపేసింది. సమాచారం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అటవీశాఖ అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం మండలం దివాన్ చెరువు, రఘునాథపురం, స్వరూపనగర్, శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని, ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు, తోటలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. సంత్ శిరోమణి గురుశ్రీ రవిదాస్ జీ 649 జయంతి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు చర్చిపేటలోని చర్మకారుని ఇంట్లో తేనీటి విందును స్వీకరించారు. గురు రవిదాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 15వ శతాబ్దంలో కుల వివక్ష, అంటరానితన నిర్మూలన, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసి చర్మ కార్మికులను సత్కరించి వారికి సంత్ రవిదాస్ చిత్రపటాన్ని, నూతన వస్త్రాలు బహూకరించారు. అనంతరం చారిత్రాత్మక బడ్జెట్ ఇచ్చినందుకు ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ను పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మట్టాడి రమణ, ఎస్సీ మోర్చా గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ సుమన్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కాలేపు సాయి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పన్నాల సంతోషి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన బేతిరెడ్డి ఆదిత్యను, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమితుడైన ఉందుర్తి సుశేశ్వరరావును బీజేపీ రాజమహేంద్రవరం రూరల్ 1వ మండల అధ్యక్షుడు నాగల శివకుమార్, జనవారధి గోదావరి జోన్ కో ఇన్ఛార్జ్ పడాల హతీరాం సాలువా కప్పి సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు, రాజమహేంద్రవరం 8వ మండల అధ్యక్షుడు నందివాడ సత్యనారాయణ, రూరల్ 1వ మండల ప్రధాన కార్యదర్శి కండెళ్లి సురేష్, మండల ఎస్సీ మోర్చా నాయకులు పొడి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.